వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా చికెన్ పకోడీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. మనం బయట కొంటే ఏ విధంగా టేస్టీగా క్రిస్పీగా ఉంటుందో అదే విధంగా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే అలాగే మంచి కొలతలతోటి సింపుల్గా మనం ఇంట్లోనే చికెన్ పకోడీ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక హాఫ్ కేజీ చికెన్ అనేది ఇలా వాష్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అనేది కూడా యాడ్ చేసుకొని మన రుచికి సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకున్నానండి. అలాగే దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అనేది కూడా యాడ్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకున్నానండి. అలాగే దీంట్లోనే ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అనేది కూడా యాడ్ చేసుకున్నానండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని మనము ఈ మసాలాలు అనేది చికెన్ పీసెస్కి పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అనేది తీసుకున్నానండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ అనేది కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం పీసెస్కి పట్టేలాగా ఇలా కొంచెం నీళ్ళు అనేది చల్లుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక దీంట్లోనే కొంచెం సన్నగా తరుక్కున్న కొత్తిమీర అలాగే సన్నగా తరుక్కున్న కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇలా మధ్యలోకి చీల్చుకున్న పచ్చిమిర్చీలు అనేది ఒక 4-5 తీసుకున్నానండి. ఇవన్నీ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని మూత పెట్టి ఒక 30 నిమిషాల పాటు ఫ్రీజర్లో పెట్టి తీసుకున్నానండి. ఈలోపు ఆయిల్ అనేది కూడా వేడి చేసుకున్నాను. మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ పీసెస్ అనేది ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని ఇలా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మనం చికెన్ పకోడీ అనేది వేయించుకోవాలండి. ఇలా ఒకవైపు వేగాక ఇంకోవైపు అనేది టర్న్ చేసుకొని ఇంకోవైపు కూడా మన పీసెస్ అనేది చక్కగా వేయించుకోవాలండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి, లేదంటే పైన అనేది మాడిపోయి లోపల చికెన్ అనేది పచ్చిగా అనిపిస్తుంది. ఇలా చికెన్ అనేది వేగిపోయాక ఆయిల్లోంచి అయితే తీసేసుకుందామండి. మిగతా వాటిని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై అనేది చేసి తీసుకున్నానండి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోయిందండి. మనం బయట కొంటే ఎలాగా క్రిస్పీగా టేస్ట్ అనేది ఎలా ఉంటుందో అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే సేమ్ అదే విధంగా మనం సింపుల్గా చికెన్ పకోడీ అనేది రెడీ చేసుకున్నాను. చూసారు కదండి, మీకు కూడా నచ్చింది కదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్ చేయండి. ఈ వేడి వేడి చికెన్ పకోడీలో ఆనియన్స్ అనేది నంచుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.